ఈ ప్రాణికైన కొన్ని నాడు సుఖము కొన్ని నాడు దుఃఖమును అనుభవింపక తప్పదు కదా స్వామి. పాపం ఆ నక్షత్రేశ్వరుడు ఎందరికైనా స్వయం మనం ఎట్లయినా ముందు ఆ మఠత్తుని సేవ మరొక మన కర్తవ్యం సత్యమని ఇట్టి కష్టములందు నువ్వు పరోపకారము నేమనుకునిన నీ సౌశల్యమనన్య సామాన్యము అతడే నక్షత్రకుడు ఇట్టే వచ్చుచున్నాడు. ఇంతలోని నాకు రోగరుచ్యశాలగా విశ్రమింపజేసి నక్షత్రకుడు తోడు నాకు వీలు లేకుండా పాదములన్నీ ముళ్ళు విధినది. నేను ఎప్పుడు నడవగలను స్వామి? అవును, ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు? నవనీలో నవనీలో ఆ రామభూమి హారసమైన దాచికాజనము నీకు పట్టు క్రొత్తము తేపు గురుగు నీడల నడుసు నీకు సౌఖ్యంతో మాట అంతరించను కదా. ఇప్పుడు నీ పయ్యద పొంగే నీకు సకల చిత్రము దేవి, సకల చిత్రము ఇదే గృహకరుచు దాని నేను తీసుకుపోతాను. కొంత ఆయాసము తీరు పాడు అను ఆ గురువారు నన్ను నీతో ఎలా పంపించినారు రా బాబు. సొమ్ము పుచ్చుకునవలసిన అతను ఆశ్రమం చెల్లింపవలసిన నీ భార్యాపుత్రులతో సుఖంగా ఉండా మీ ఇరువురి మధ్యన ఆ సుఖండిలాగు నా కాళ్ళు పడుకున్నట్టు కూడా నా కర్మమేమి కలదయ్యా. ఇంకా ఏమి ఏ పెళ్లియో నన్ను గుడుక్కురావింగివేనని ఈ ఘోరారణ్యములో నన్ను వెనుకబడవేచి నీవును నీ ఆలబిడ్డలు సుఖంగా వచ్చినారు కదా. చాలు చాలు, నేనెక్కడ చచ్చినా నీకేమయ్యా? అయ్యా నేనది ద్రోహిణి కానయ్యా, నేనది ద్రోహిణి కాదు. అల్లాదే గురువుక వృక్షము దాని నేను మెల్లగా తీసుకుపోయేదాం. కొంత ఆయాసము తీరు ఆకలితో చచ్చువానికి చెట్టు మీద ఆ చెట్టు మీద ఆ చచ్చేదో ఇక్కడ చచ్చేదాన్ని. ముందు నాకు ఇక నీరు దారిపోయా, నాకు ఆ చెట్టు వద్దు. అయ్యా ఇక్కడ ఎక్కడ నీరు లేదే. మరి నా నీళ్ళంటే అనంలోకి తెచ్చింది. అయ్యా స్నేహము కుదరకమును ఒక్కని గుణాగుణము వలనే తొలుత నాకు ఇది నిర్జలస్థలం అని తెలిసినది కాదయ్యా, నిర్జలస్థలం అని తెలిసినది కాదు. అవునవును, ఏ పెద్ద పులి నోటనైనా వాడు ఈ బ్రహ్మచారి చచ్చినచో మన అప్పటికి వాడు లేకుండా కదా అని ఎంచి నన్ను ఇచ్చాడు. కీర్చి తెచ్చిన మాయోపాయం నీకు బాగా తెలియదు కానీ మరేమి తెలియదు. నిష్ఠురపు మాటలాడకమయ్యా, నిష్ఠురపు మాటలాడకం మాడి నా నిష్ఠూరమేనయ్యా. వడ్డుతమా లేచినండు అలాగైనా నాకు గొప్ప శత్రుడు హరిచంద్ర. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? వాడిపోయిన పెరుగు తోట కూర కాడవాలే. పోదురేయండి మన ఇప్పుడు ఏం అనుకుంటున్నా ఇంకా
ప్రతి ఒక్కసారి కూర్చుండు. అమ్మ నాకు ఈనాడని మంచి నీళ్ళు లేవు తల్లి. చెప్పు చెప్పు అమ్మ నాకు ఈనాడని నాకేమో ఆశ. బిడ్డ మనకు నేడు పెట్టని అక్కడ అకటకట అకటకట సార్వభౌముని కుమారులకు నేను అన్నోదకములు కూడా కదవయ్యగా నేను ఇప్పుడు ఎంత చింతింపను ఏమని లభించదు.